హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనము 4th క్లాస్ తెలుగు కంటెంట్కి సంబంధించిన 5th లెసన్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే 4th క్లాస్లో ఉన్న ఈరోజు మనం 5th లెసన్ గురించి చూద్దాము. 5th లెసన్ వచ్చేసి మనకి ఏంటిది అంటే చిన్నారి కళ. ఇతివృత్తం వచ్చేసి పర్యావరణ పరిరక్షణ, ప్రక్రియ వచ్చేసి కథనం. ఇది ఒక కథ గురించి ఉంది, చూడండి. చిన్నారి కళ లెసను. దీని ఉద్దేశం వచ్చేసి ప్లాస్టిక్ వాడుతుంటే ప్రకృతి పాడైపోతున్నది, దాంతో మనం కష్టపడుతున్నాం, మిగిలిన జీవులు గోసపడుతున్నాయి. ప్లాస్టిక్ మనకు ఎట్లా నష్టం కలిగిస్తుందో, దాని వాడకాన్ని ఎందుకో తగ్గించుకోవాలో తెలుపడమే ఈ పాట ఉద్దేశము. ప్లాస్టిక్ గురించి ఉంది ఈ పాఠము, చూడండి. అయితే కళలు రావడం సహజం. ప్రజ్ఞకు కూడా కళ వచ్చింది. కళలో కనిపించిన కొన్ని వస్తువులు ప్రజ్ఞతో తమ గురించి చెప్పుకున్నాయి. వాటిని మాటలు విన్న ప్రజ్ఞలో మార్పు వచ్చింది. ప్రజ్ఞకు అవి ఏం చెప్పాయో తెలుసుకోవడానికి పాఠం చదవండి. చూడండి పాఠం. ప్రజ్ఞకు ఆ రోజు కొత్త పుస్తకాలు వచ్చాయి. తన వద్ద చాలా కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. కథల పుస్తకాలు తరగతి పుస్తకాలను సదురుకోవాలనుకుంది. పుస్తకాల అల్మారా పైభాగంలో ఖాళీ చేయాలి. ఆ జాగా దుమ్ముతోని, కాగితం సంచుతో కానీ నిండి ఉంది. అయితే ప్రజ్ఞ కాగితపు సంచుల్ని చెత్తబుట్టలో పారేసింది. అయితే అల్మారా లోపల పుస్తకాలను చక్కగా సదిరింది. అలసిపోయిన ప్రజ్ఞ తనకిష్టమైన కథల పుస్తకం చదువుకుంటూ నిద్రపోయింది. నిద్రపోయిన ప్రజ్ఞ కలగన్నది. కలలో తాను పారేసిన కాగితపు సంచులన్నీ ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటలను ప్రజ్ఞ శ్రద్ధగా వింటుంది. ఇప్పుడు మనల్ని ఎవరినూ పట్టించుకుంటలేరు. ఇంతకు ముందైతే ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్నల్లో మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టి వాడేవారు అన్నది ఓ సంచి. ఈ సంచులు వాటికి అవి మాట్లాడుతున్నాయి. అయితే ఇప్పుడంతా ప్లాస్టిక్ యుగమే కదా, కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మయమే. ఎటు చూసినా ప్లాస్టిక్. చివరికి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే జెండాలు, ఫోటోలు కూడా బట్టతో చేసినవి కాక ప్లాస్టిక్వే కదా. అందరికీ ప్లాస్టిక్ పిచ్చే పట్టింది అన్నది మరో సంచి. అయితే ఈ మాటలు విన్న ప్రజ్ఞ కాగితపు సంచులతో ఇట్లా అన్నది. అవును మరి, ప్లాస్టిక్తో ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి అందరికీ ప్లాస్టిక్పై మోజు పెరిగింది. ప్లాస్టిక్ వస్తువులు ఆకర్షణీయంగా ఉంటాయి. మట్టి వస్తువుల లేక అవి తొందరగా పగిలిపోవు. అట్లనే కాగితపు వస్తువుల లెక్క నీళ్లు తగలగానే చినిగిపోవు. స్టీలు వస్తువుల లేక ఎక్కువ ఖరీదు కూడా ఉండవు. ప్లాస్టిక్తోని ఎంతో నష్టం ఉంది, అది తెలుసా నీకు అని మరో కాగితపు సంచి ప్రజ్ఞతో అంది. తెలియదు అన్న ప్రజ్ఞతో కాగితపు సంచి ఇట్లా అన్నది. అందుకే విను. కాగితపు సంచులు మట్టి వస్తువులు, కట్టె వస్తువులు పాడైనప్పుడు వాటిని పారేస్తారు కదా. అవి కొన్ని రోజుల తర్వాత కరిగి మట్టిలో కలుస్తాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులను పారేస్తే అవి మట్టిలో కలిసిపోవు. మట్టి అంతా ప్లాస్టిక్ మయం అయిపోతున్నది. అయితే ప్లాస్టిక్ వస్తువులు, సంచులు ఎన్ని సంవత్సరాలైనా నశించకుండా భూమిలో పొరలో అట్లాగే ఉండి పంటలు పండకుండా చేస్తాయి. ఈ ప్లాస్టిక్ మరియు పాలిథిన్ సంచులు చెరువులు, కాలువలు, జలాశయాల్లో ఉండి నీటిలో ఉన్న చేపలు, కప్పలు, తాబేళ్లను చనిపోయేటట్లు చేస్తున్నాయి. కాలుష్యానికి కారణాలు అవుతున్నాయని పోని వాటిని కాల్చేద్దామని అనుకుంటే కరిగిన ఆ ప్లాస్టిక్ నుండి విషవాయువులు విడుదలై జీవకోటికి ముప్పు జరిగే ప్రమాదం ఉంది తెలుసా అన్నది కాగితపు సంచి. అయితే సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుంది, నష్టపరుస్తుందని నమ్ముదాం. కానీ మనం ప్లాస్టిక్ వాడడం మానేసి కాగితాన్నే వాడడం మొదలు పెడతా ఎంత కాగితమైనా సరిపోదు కదా. అందుకు ఎన్నో చెట్లను నరికి వేయాల్సి వస్తుంది కదా. దీనివల్ల పర్యావరణం నష్టపోదా చెప్పండి అని ప్రజ్ఞ ఎదురు ప్రశ్న వేసింది. అయితే పెద్ద కాగితపు సంచి ప్రజ్ఞకు చెప్తూ ఇట్లా అన్నది. మన అవసరాలకు కావలసినంత వినియోగించడంలో తప్పు లేదు, కానీ వృధా చేయడం సరికాదు. గాంధీ గారు ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అన్నారు. మనం కాగితాన్ని పద్ధతిగా, పొదుపుగా వాడుకుంటే అనవసరంగా ఎక్కువ చెట్లను నరకాల్సిన పని ఉండదు. మరో మాట ప్రజ్ఞ, ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటారనుకో, చెట్ల కొదువే ఉండదు కదా. నీకు గుర్తుందా, మన పక్కింటి ఋత్విక్ పుట్టినప్పుడు వాళ్ళ నాన్న శీను అంకుల్ గుర్తుగా అదే రోజు ఓ వేప ముక్కను నాటాడు. నువ్వు కూడా నీ ప్రతి పుట్టినరోజు నాడు ఓ మొక్కనైతే నాటితే ఎంత బాగుంటుందో ఆలోచించు అని అన్నది. అవును, నిజంగానే మంచి ఆలోచన. చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్
లిఖిత, నితీష్, శివ వీళ్ళందరికీ ఈ విషయం చెప్తా. మీ సలహా తప్పక పాటిస్తా, తప్పక చెట్లను నాటుతా అన్నది ప్రజ్ఞ. మరి అలాగని మాకు మాట ఇవ్వు, ఓ చిన్న కాగితపు సంచి అనగానే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను మీకు మాట ఇస్తున్నా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి మీ కాగితంతో తయారైన వస్తువునే ఎక్కువగా వినియోగిస్తాం అన్నది. ఇంతట్లోనే ప్రజ్ఞలే తెల్లారింది అంటే ప్రజ్ఞ వాళ్ళ అమ్మ నిద్ర లేపింది. ప్రజ్ఞ దబ్బున లేచి వెంటనే చెత్తపుట్ట దగ్గరకు పోయి చెత్తపుట్టలో పారేసిన కాగితపు సంచుల్ని తీసి దుమ్ము దులిపి జాగ్రత్తగా అల్మారాలో సదిరింది. అది చూసి వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వింది. ఈ విధంగా నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న గ్రామర్ చూద్దాము. ఇక్కడ కొన్ని వాక్యాల భాషను గురించి తెలుసుకుందాం అనేది ఇచ్చారు చూడండి. తాత గుడికి వెళ్ళాడు, నాన్న పొలం నుంచి వచ్చాడు, రాధా పుస్తకం చదువుతున్నది, పిల్లలు ఆటలు ఆడుతున్నారు. ఇక్కడ కింద గీసిన పదాలు ఉన్నాయి కదా, వెళ్ళాడు, వచ్చాడు, చదువుతున్నది, ఆడుతున్నారు, వీరి గురించి ఇక్కడ ఉన్నాయి చూడండి. గీత గీసిన పదాలు తాత, నాన్న, రాధా, పిల్లలు చేసిన పనిని తెలియచేస్తున్నాయి. ఇక్కడ గీత గీసిన పదాలు వీరు ఏమైతే పని చేశారో వాటి గురించి తెలుపుతుంది కదా. ఇట్లా పనిని గురించి తెలియజేసే పదాలను క్రియాపదాలు అంటారు. పనిని తెలియజేసే పదాలను ఏమంటారు? క్రియాపదాలు అంటారు. ఇట్లాంటిని క్రియాపదాలు అని అంటారు. అంటే వింటున్నది, నిద్రపోయింది, పెరిగింది, నాటాడు, చేస్తున్నాయి, నవ్వింది, వేసింది, ఇలా. నెక్స్ట్ పాలపిట్ట అందంగా ఉన్నది. వాక్యాలు చూడండి. నేను జాతరలో ఎర్రని గాజులు కొన్నా, వేపకాయ చేదుగా ఉంటుంది, మల్లెపూలు మంచి వాసన ఇస్తాయి, రేష్మ చక్కగా పాడుతుంది, రహీం, యూసుఫ్లు ఇష్టంగా బడికి పోతారు. అయితే గీత గీసిన పదాలను గమనించండి. అందంగా, ఎర్రని, చేదుగా, మంచి అనేవి గుణాన్ని తెలిపాయి. గుణాన్ని తెలుపుతున్నాయి కదా, చక్కగా, మంచి, చేదుగా, ఎర్రని, ఇలా. ఇట్లా గుణాలను తెలిపే పదాలను ఏమంటారు అని అంటే విశేషణాలు అంటారు. పనిని గురించి తెలిపేవేమో క్రియాపదాలు, గుణాన్ని గురించి తెలిపేవేమంటే విశేషణాలు. ఇక్కడ కింద వాక్యాలు చదవండి, విశేషణ పదాల కింద గీత గీయండి. ఏనుగు పెద్ద జంతువు, పెద్ద అనేది విశేషణం. నిఖిల్ పొడవుగా ఉన్నాడు, పొడవుగా విశేషణం. చిలుక అందమైన పక్షి, అందమైన. కాటుక నల్లగా ఉంటుంది, నల్లగా. అత్తరు వాసన మంచిగా ఉంటుంది. పెద్ద, పొడవుగా, అందమైన, నల్లగా, మంచిగా ఇవన్నీ గుణాన్ని తెలిపేవి కాబట్టి వీటిని విశేషణాలు అని అంటారు. చూడండి, ఇక్కడనేమో క్రియాపదాలు అని అంటే ఏంటి? పనిని గురించి తెలియజేసే పదము క్రియాపదాలు, గుణాన్ని గురించి తెలియజేసే పదాలు విశేషణం అని అంటారు.